ఇంటర్నెట్ లేకుండానే వీడియో స్ట్రీమింగ్, లైవ్ టీవీ ఛానల్స్, ఓటీటీ కంటెంట్ కూడా 19వ ట్రయల్స్కు రంగం సిద్ధం. సంచలన దిశగా మొబైల్ అంటూ ఒకరిని చూస్తాను. ఒక్క నిమిషం అండి. ఇంటర్నెట్ లేకుండా వీడియోలు చూడట. సో ఏందో చూద్దాం ఒకసారి. డైరెక్ట్ మొబైల్కు రంగం సిద్ధం. సిమ్, వైఫై లేకుండానే వీడియో స్ట్రీమింగ్, చౌక ధరలకే టీవీ ఛానల్స్, ఓటీటీ కంటెంట్ 19వ ట్రయల్స్కు రెడీ అంటూ ఒకరిని చూస్తాను. ఫోన్లలో ఇంటర్నెట్ వాడాలంటే సిమ్ కార్డ్ కావాలి లేదా వైఫై సౌకర్యం ఉండాలి. కానీ ఈ రెండు లేకుండానే మనం స్మార్ట్ ఫోన్లో లైవ్ టీవీ ఛానళ్ళు, ఓటీటీ కంటెంట్ చూడొచ్చు. అది ఉచితంగానే. ఇంటర్నెట్ విప్లవానికి కొత్త రెక్కలు తొలగున్న ఈ అద్భుత టెక్నాలజీ పేరు డైరెక్ట్ మొబైల్ D2M. ఈ సాంకేతికతను ఇప్పటికే ఢిల్లీలోని కర్తవ్య పథ్, నోయిడా, బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్గా పరీక్షించారు. త్వరలోనే 19 నగరాల్లో ట్రయల్ నిర్వహించున్నారు. మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీ అంటూ కొన్ని చూస్తాను. DTM బ్రాడ్కాస్ట్ టెక్నాలజీ పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా సాంకేతికత. ఐఐటి కాన్పూర్, సాంఖ్య ల్యాబ్స్ కలిసి D2Mను అభివృద్ధి చేశాయి. ఈ సాంకేతికతను FM రేడియో, DTS తరహాలోనే పనిచేస్తుంది. ఈ విధానంలో బ్రాడ్బ్యాండ్, బ్రాడ్కాస్ట్ టెక్నాలజీని కలిపి వినియోగిస్తారు. స్మార్ట్ ఫోన్లో ప్రత్యేక రిసీవర్ రేడియో ఫ్రీక్వెన్సీ క్యాచ్ చేస్తుంది. అందుకోసం టీవీ ట్రాన్స్మిటర్ల కోసం వాడుతున్న 526/582 మెగాహెర్ట్జ్ బ్యాండ్ను ఉపయోగించున్నారు. ఫలితంగా టీవీ ప్రసారాలకు అయ్యే ఖర్చు తగ్గి టెలికాం నెట్వర్క్ సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా 5G నెట్వర్క్లను రద్దీ తగ్గుతుంది. మొబైల్ ఫోన్లో మార్పులు చేయాలా? DTM సాంకేతికతకు అనుగుణంగా మొబైల్ ఫోన్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ సాంకేతికత 2025 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే టెలికాం కంపెనీలకు 80% ఆదాయం వీడియో కంటెంట్ ద్వారానే వస్తుంది. అందువల్ల వీరు ప్రతిపాదనను వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో కానీ ఈ టెక్నాలజీ అంటే వాస్తవంగా వాటర్తో నడిచేటువంటి కార్లు కానీ, వాటర్తో నడిచేటువంటి ఇంధనాలు కానీ ఈరోజు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఈ కార్పొరేట్ దిగ్గజాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడ వీటికి దెబ్బ పడతాయనే ఉద్దేశంతో ఈరోజు వాటర్తో నడిచేటువంటి ఇంధనాలను ఏవైతే ఆ టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీ బయటికి రాకుండా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ D2M ఏదైతే ఉందో దీన్ని కూడా రాకుండా పెద్ద ఎత్తున ఈ టెలికాం కంపెనీలు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఈ టెక్నాలజీ ఇక్కడ వరకే మూతపడిపోతుంది. కానీ మరి ప్రధాని మోడీ ఏ దిశగా మరి మేడ్ ఇన్ ఇండియా, స్వదేశీ అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకున్నాడు. కాబట్టి ఇది మన దేశంలో తయారైనటువంటి ఒక ప్రోడక్ట్ కాబట్టి, టెక్నాలజీ కాబట్టి దీన్ని మరి దేశవ్యాప్తంగా అమలు చేస్తాడా లేదంటే కార్పొరేట్ దిగ్గజాల ఒత్తిడిలోకి మరి దీన్ని వెనక్కి ఆ నిర్ణయం వెనక్కి తీసుకుంటారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. సో చేస్తే కనుక నిజంగా అద్భుతంగా అని చెప్పేసి మనం చెప్పొచ్చు వాస్తవంగా.